భువనేశ్వర్ గారేమో చంద్రబాబు గారు రెస్ట్ తీసుకోవాలి అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. ఆమె తర్వాత జోక్ అన్నప్పటికి కూడా దాంట్లో ఒక భర్తను పట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన పట్టుకుని రెస్ట్ తీసుకోమని భార్య చెప్పారంటే అది జోక్ ఎట్లా అవుతుందో అది జనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రిటైర్మెంట్ అవ్వాలంటున్నారు నాయకులు. మరి చంద్రబాబు గారు 75 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వాలా వద్దా? దీనిపైన ముందుగా సుబ్బరాజు గారు మాట్లాడతారు. అవటం అనేది కేవలం ఒక సాకనండి. అది అక్కడ ఓటమిని అంగీకరించడానికి అది వంకగా పెట్టి యాక్చువల్ గా అక్కడ ఏంటంటే గత ఎన్నికల్లో కూడా ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయిందండి. మీకు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే బాబు గారి పుట్టిన ఊరు నుంచి కుప్పం 175 కిలోమీటర్లు, మధ్యలో దాదాపుగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తాయండి. బాబు గారి పుట్టిన సుబ్బరాజు గారు ఒక్క నిమిషం, వీటికి సంబంధించిన బైట్స్ అలాగే సాక్షి రిపోర్టర్ని లాగవతల పారాయండి అన్న చంద్రబాబు బయట వీటన్నింటినీ ఒక్కసారి చూసిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. రైట్, సుబ్బరాజు గారు మాట్లాడండి. యాక్చువల్ గా ఇది రాష్ట్ర రాజకీయాలకి పెను సంచలనమైన వార్త అండి. ఇది అన్ని పత్రికల్లోని హెడ్లైన్ గా వేయాల్సిన వార్త. యాక్చువల్ గా ఇది ఇంటర్నేషనల్ న్యూస్. ఎందుకంటే నేను అభినందిస్తున్నా రిటైర్మెంట్ కి, ప్రతి రాజకీయాలకి అన్నిటికి జీవితానికి కీలకమైన అంశాల్లో కొన్ని ఒక పరిమితులు అవి పరిధిలో పెట్టుకోవటం వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాల్లో కూడా శుభ పరిణామం. దీన్ని స్వాగతిస్తున్నాము వ్యక్తిగతంగా కానీ లేకపోతే మా సివిల్ సొసైటీ. ఎందుకంటే రిటైర్ అవ్వకూడదు అనేది ఏమి ఒక బండ సూత్రం పెట్టుకోకూడదు, కానీ దాన్ని యథాతథంగా అట్లాగే చెప్పుకోవాలి తప్పితే. అంటే యాక్చువల్ గా దీని వెనకాల ఉన్నాయి 3 అండి. ఒకటి, ఆయన అక్కడ నెగ్గరన్న సంగతి ఏదో గాలికి ఎగిరిపోయే పేలపిండి కృష్ణార్పణం వస్తూ అని ఒక సామెత ఉందండి. అంటే ఏంటి, అది గాలికి ఎగిరిపోతుంది ఆ పేలపిండి, ఆరబెట్టిన పేలపిండి ఎలాగే ఎగిరిపోతుంది కాబట్టి ఒక కృష్ణార్పణం వస్తే అంటే ఒకే దానికి 2 పెట్టెలలాగా. అలాగా యాక్చువల్ గా ఈయన కుప్పంలో గత ఎన్నికల్లోనే చావు తప్పి మొదటి 2 రౌండ్లలో మనం చూసామండి ఎన్నికల ఫలితాలు. చంద్రబాబు గారు ఓటమి అది ఇది అని తర్వాత మెల్లిగా పికప్ అయ్యారు. యాక్చువల్ గా చంద్రగిరి నుంచి కానీ లేదంటే నారావారిపల్లి నుంచి అయితే 175 కిలోమీటర్లు వస్తుందండి కుప్పం. మధ్యలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయండి. అది యాక్చువల్ గా ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం మన కుప్పం 175 కాన్స్టిట్యున్సీ అంటే ఆఖరి కాన్స్టిట్యున్సీ. ఆయన రాజకీయ చిత్రత, నైపుణ్యము, చాణక్యం ఎక్కడ చూపించాడంటే ఎవరన్నా పుట్టి పెరిగిన ఊర్లో పోటీ చేస్తారు, లేదంటే చదువుకున్న ఊర్లో పోటీ చేస్తారు, లేకపోతే దాని పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఈయనేంటంటే పుట్టి పెరిగిన ఊర్లో పోటీ చేయటంలో ఓడిపోవటంతో చదువుకున్న స్థానంలో తిరుపతిలో ఎప్పుడు పోటీ చేయలేదు. ఎందుకంటే కారణాలు ఆయనకే తెలుసు మనకంటే బాగా. ఈ కుప్పం యొక్క భౌగోళిక నేపథ్యం పరిశీలిస్తే మీకు అది అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఆఖరి నియోజకవర్గం రాష్ట్రంలో 179 నియోజకవర్గం. అది ఎందుకు అక్కడే ఎన్నుకున్నారు ఆయన అంటే అది పూర్తి పేదరికంతో పాటు కంప్లీట్ వలస ప్రాంతం అంటే కర్ణాటకకి, తమిళనాడుకి కేవలం కొన్ని 100 లోపులో కిలోమీటర్లో వాటి రాజధానిని చేరగలిగే ప్రాంతం. అందుకని అక్కడ ఏంటంటే ఈ వలస కార్మికులకి ఒక ప్రత్యేకమైన అప్పట్లో ఆధార్లు అంటే ఏం లేవు. అందుకని దొంగ ఓట్లని స్వయంగా మీకు కాదు నాకు కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూలో చంద్రమౌళి గారే చెప్పారు, మీరు 35 ఏదో అని వేలు అనుకున్నారు, కానీ అది నాకు గుర్తున్నంత వరకు 55,000 60,000 అని నాకు గుర్తు. అంతమందిని ఓటర్లుగా చేర్పించుకున్నారు ఆయన. పర్మనెంట్ ఆ స్థానాన్ని పదిలం పరుచుకుందామని ఎక్కడికో తన జిల్లా చివరికి వెళ్ళిపోయి అక్కడ వలసగా అట్లాంటి చోట్ల కూడా ఆయన అభివృద్ధి చేయకపోవటం వల్ల కానీ లేకపోతే నిర్లక్ష్యం చేయటం వల్ల కానీ వాళ్ళ
నిరాదరణ ఉంచడం, నిర్లిప్తత ఎన్నటి వల్ల అక్కడ తనకు సహజసిద్ధంగానే చాలా అయితే కాలం నుంచి అయితే అయితే ఆ పాయింట్ సరే అనుకోండి, అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు భువనేశ్వరి గారు రెస్ట్ తీసుకోవాలని అనడం జోక్గా తీసుకోవాలా, సీరియస్గా తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు రిటైర్ అవ్వాల్సిందే నాయకులు అని చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎట్లా మద్దతు ఇస్తారు? డైరెక్ట్ గా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఏమండి, భువనేశ్వరి గారు ప్రజా వేదిక దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా జోకులు చెప్పారండి? ఆవిడ ఏమన్నా ఎంటర్టైనరా, లేకపోతే ఏమన్నా ఈ బాబు మోహన్లు ఇట్లాగా అంటే స్టేజ్ల మీద యాంకరింగ్లు చేసేవాళ్ళ, లేకపోతే ఏమన్నా జోకులు చెప్పి ఎంటర్టైన్ చేసేవాళ్ళ? ఆవిడ సీరియస్. ఆవిడ వ్యక్తిగతంగా ఎప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించలేదు. చాలా సందర్భాల్లో ఆవిడ గతంలో కూడా కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో కూడా టెలిఫోన్ లీకులు కూడా బయటకు వచ్చినాయి. గతంలో ఆవిడ కొంత నేపథ్యం అక్కడ కార్యకర్తలతో కోఆర్డినేషన్ అది జరిగేది. కానీ ఇప్పుడు ఇది మామూలు వార్త కాదండి, ఇది పెద్ద వార్త. యాక్చువల్ గా ఆయన ఇక్కడ 2-3 అంశాలు విడివిడిగా చూడాల్సి. అంటే ఇక్కడ చివరిలో సుబ్బరాజు గారు ఒక మాట చెప్పండి. నాకు కోరిక కలిగింది అని ఆమె అంటున్నారు. మరి చంద్రబాబు గారి కనీస బాధ్యత కాదా భార్య కోరిక తీర్చడం? కుప్పం సరే తప్పుకోవడానికి ప్లాన్ చేశారా, లేకపోతే నిజంగానే ఇంకా అవునా కాదనేది పక్కన పెడితే మరి భార్య కోరిక తీర్చే బాధ్యత ఆయన మీద ఉంటుందా ఉండదా? ఆయన తప్పుని భార్యకి ఏమన్నా ఆ రకంగా ఏమన్నా ఇస్తారా? చంద్రబాబు గారికి భువనేశ్వరి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఇంట్లో భూ అంటారంటండి. అదే దాంతో పాటు యాక్చువల్ గా చంద్రబాబు గారు అందరూ 24 గంటలు పనిచేస్తారు, పని రాక్షసుడు అది అంటారు కదా. యాక్చువల్ గా ఆవిడ ఇంటికి త్వరగా కూడా చంద్రబాబు గారిని రానివారు. అది వ్యక్తిగతమైన విషయం. కానీ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు మాటే ఆవిడ చెప్పారు. చంద్రబాబు గారికి రిటైర్మెంట్ లాస్ట్ టైం కూడా ఆయన చింతలపూడిలోంచే పోటీ చేయాలనుకున్నారండి. మొన్నటి ఎన్నికల్లో కూడా దానికి సర్వే చేయించారు. చింతమనేని ప్రభాకర్ గారి స్థానంలో, ఎందుకంటే ఆయన కాస్త గట్టిగా నిలబడతాడు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడదామని మొన్న గత ఎన్నికల్లో ఒక ప్రయత్నం జరిగిందండి. సర్వే లెవెల్లో అవి జరిగాయి. ఆఖరి నిమిషంలో అంటే ఒకటి కారణం ఓటమి భయం, రెండోది ఆవిడకి స్థానంలో ఆవిడ పోయినా తనకు వచ్చే ప్రతిష్టకి సంబంధించిన డ్యామేజ్ ఏమి ఉండదు, నష్టం ఏం జరగదు. ఆవిడ ఒకవేళ ఓడిపోవటం అంటూ జరిగితే బాబు గారు ఓడిపోలేదు అనేది ఒక సేవింగ్ అనేది ఒకటి. రెండోది కీలకం ఏంటంటే యాక్చువల్ గా బాబు గారు రిటైర్ అంటే ఆయన పోటీ చేయరా అనేది ఒకటి. ఒకవేళ పోటీ చేయకపోతే మీరు ఇందాక అడిగిన ప్రశ్న, మరి ఎవరితో మద్దతు అంటే తెలుగుదేశానికి మరి ఆయన గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ తెర వెనక అంటే కింగ్ మేకర్ గా ఉంటూ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని తన భార్యతో చెప్పించడం అనేది కూడా అది రాజకీయ ఉన్నతమైన సంప్రదాయం కాదు. అశోక్ గజపతిరాజు గారు ఫాదర్ పివి జయరాజ్ గారు 67లో నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ముందే అనౌన్స్ చేసి 1 సంవత్సరం ముందు పబ్లిక్ గా. యాక్చువల్ ఆయన 60th బర్త్డే నుంచి రాజకీయాల్లో తప్పుకున్నారు. సో ఏదైనా రాజకీయాల్లో ప్రజలను విశ్వాసంలో తీసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఆయనకు కూడా ఒక ఇట్లాంటి ఉండే కోరిక. అంటే